వరద ఉధృతి హైవే తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా ప్రతినిధి రేవంత్ దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు. భారీ వర్షాలకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి తెగిపోయింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ అయితే పూర్తిగా తెగిపోవడంతో ఇక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పాలేరు వాగు నుంచి ఉధృతంగా వస్తున్నటువంటి నీటితోటి ఇక్కడ పోలీసులు నిన్నటి నుంచి కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేశారు. ఎందుకంటే మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళను కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే తొలుత NH9 9 నెంబర్ జాతీయ రహదారి ఉన్న సమయంలో ఈ పాత బ్రిడ్జ్ ఉంది, ఇక్కడి నుంచే రాకపోకలు సాగించారు. కానీ హైవే విస్తరణ తర్వాత ఇది 1 వేగా అవతల కొత్తగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ 2 వేగా అంటే వాహనాలు కొనసాగుతున్న పరిస్థితి. దీంతో పాలేరు వాగు నుంచి వచ్చినటువంటి వరద నీటితోటి బాగా ఉధృతి పెరిగి ఒక్కసారిగా ఈ హైవే పూర్తిగా కోతకు గురైనటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి మొత్తం. దీంతో ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 2 తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అయితే పూర్తిగా తెగిపోవడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలు చాలా కిలోమీటర్ల మేర పూర్తిగా అంటే నిలిచిపోయాయి. మనం చూడొచ్చు విజువల్స్లో పాలేరు వాగు చాలా ఉధృతంగా వస్తుంది. ఎంత ఉధృతంగా రావడంతో ఈ బ్రిడ్జి కోతకు గురై పూర్తిగా కనెక్టివిటీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో చాలామందిని 2 రోజులుగా హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు లేకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైనటువంటి కోతతో ఉంది. నిన్న మనం పరిశీలిస్తే నిన్న రాత్రి ఆ తాడి చెట్లతో పైకి ఉన్నటువంటి వరద అక్కడ వరకు ముంపుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ వరకు కూడా ఏదైతే బ్రిడ్జికి పైన అవతలు ఉన్నటువంటి తాడి చెట్టు సగం వరకు కూడా వరద నీరు వచ్చినట్టుగా మనకు అయితే మార్క్ అయితే కనిపిస్తూ ఉంది. అంత ఉధృతంగా రావడంతో ఇదైతే తెగిపోయింది. మనకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఎప్పుడు చూస్తున్నారు? నిన్న 2 గంటలకు వచ్చినాం. ఖచ్చితంగా 2 గంటలకు వచ్చినప్పటికీ ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో దీన్ని వాటర్ టచ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ పడిపోయిన స్పాట్ ఏదైతే ఉందో మేము ఇదే ప్లేస్లో ఉన్నప్పుడు సౌండ్ వచ్చింది. ఐరన్ ఏదైతే ఉందో అది సౌండ్ వచ్చేసరికి అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చి అందరిని వెనక పంపించేసారు. సాయంత్రం 6 గంటల టైంలో ఇది కూలిపోవటం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నాం మేము. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే భయం కూడా వేసింది. కొంతమంది చూసిన లేడీస్ కానీ పిల్లలు కూడా భయపడ్డది. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి ఈ సముద్రంలో అలలు వస్తే ఎట్లా వస్తుంది అన్న టైప్గా వచ్చి ఇది మొత్తం వాటర్ పడిపోయి ఉన్నాయి అన్నట్లు. ఇంకోటి మనం అక్కడ అటువైపు కూడా చూసినట్లయితే ఇప్పుడు అక్కడ మనకు కనిపించే చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్లు మొత్తం కూడా వాటరే. నిన్న రాత్రి మొత్తం కూడా వాటరే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న జనాలు చాలా అంటే చాలా ఇబ్బంది పడి ఉన్నాం అనమాట. రాత్రి నుంచి తెల్లారుజామున వర్షానికి కూడా బాగా ఇబ్బంది పడుకుంటూ ఉన్నాము అంతా కూడా. అయితే కొద్దిగా వీళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు వచ్చి స్పందించి వీళ్ళను కొద్దిగా ఈ ఒక విజయవాడ హైవే రూట్ అయితే అదైతే కంప్లీట్గా పోనీకి లేదు. పోయింది మొత్తం పెద్ద ఎత్తున వరద ఉందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షి అయితే చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ట్రాఫిక్ని నిలిపేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ ఏదైతే ఏపీ వైపు ఉన్నటువంటి వాహనాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పోలీసులు ఎటువైపు వాహనాలు రాకుండా కూడా లారీని కూడా అడ్డంగా పెట్టారు. పోలీసులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే పురాతనమైనటువంటి బ్రిడ్జి ఇప్పటికే కూలిపోయిన నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మరోసారి ఇక్కడి నుంచి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరికొంత మంది ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారు? ఈ బ్రిడ్జి వల్ల ఏమవుతుంది? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఖమ్మం వెళ్ళేసి ఖమ్మం నుంచి బయలుదేరినాము. ఎటు హైదరాబాద్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం హైదరాబాద్ వెళ్ళడానికి. ఎట్లా రాత్రిపూట ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎందుకంటే మీరు ఇక్కడ మధ్యాహ్నం ఆగిపోయారు. అవును, రాత్రిపూట అంటే చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు ఉన్నారు. వెళ్ళడానికి ఏదన్నా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ హైవే తెగిపోవడంతో ఇరువైపులా కూడా ఇప్పటికే పోలీసులు మధ్యాహ్నం నుంచి కూడా వాహనాలు నిలిపేసినప్పటికీ కూడా అప్పటికే సమాచారం తెలియకుండా ఇటు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున వాహనదారులు వచ్చారు. అయితే రాత్రి నుంచి కూడా రాకపోకలు లేకపోవడంతో ఇక్కడే నేను మధ్యాహ్నం నుంచి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే వాళ్ళకు ఆహారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు కూడా దొరకడం లేదని చెప్పి కూడా వాహనదారులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. వెంటనే నేషనల్ హైవే అథారిటీ ఇటు పోలీసులు, ఇరు రాష్ట్రాల పోలీసులు ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేసి తమను అనుమతించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో రేవంత్, TV9, రామాపురం క్రాస్ రోడ్.